మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ఓం నమ శివాయ నమ. ఓం శ్రీ మాత్రే నమ. ఓం వనదుర్గాయ నమ. శ్రీ సమ్మక్కాయ నమ. శ్రీ సారలమ్మాయ నమ. జై దుర్గాదేవాయ నమ. ప్రజలందరికీ నమస్కారము. 2026 మే నెల మీనరాశి ఫలితాలు. ఈ మీనరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్ట బలము, జీవిత బలము, స్థాన బలము, యోగ బలము, పూజ బలము, పొందన బలం. మరి ఎన్ని రోజుల నుంచి కష్టపడ్డా కూడా వీళ్ళకి స్థానంలో అనేది అనుకూలం లేకోకుండా ఉండట. అంటే ఇంట్లో ఇంట్లో తిరుగుతూ ఉంటారు, కష్టపడుతుంటారు, అందరూ సంపాదిస్తారు, కానీ ఆ ఇంట్లో డబ్బు నిలబడదు. మరి ఏదో ఒక ఇల్లు కొనుక్కోవాలనుకుంటారు, కానీ దాన్ని కొనలేకపోతుంటారు. మరి వాళ్ళ ఇంట్లో ఉండాల్సిన కొన్ని కర్మ ఫలాలు, గ్రహ ఫలాలు, దోష ఫలాల వలన చేతికాడుకు వస్తుంటాయి, చేజారిపోతుంటాయి. మరి వాళ్ళ జాతక యోగంలో స్థానం కట్టుకుంటారు, కానీ ఆ కట్టిన ఇల్లు కూడా వాళ్ళ కుటుంబ సమస్యల వలన, లేనిపోయిన కారణాల వలన, లేనిపోయిన కొన్ని చిన్న సమస్యల వలన, కొన్ని మధ్య వాళ్ళ మాటలు విని వేరే చెడు వ్యసనాలకి కొంచెం దూరం అయిపోతుంటారు. దానివల్ల ఆ ఇంట్లో ఉండాల్సిన ఆ స్థానం కూడా వాళ్ళు కోల్పోతారు. వాళ్ళు కష్టపడ్డ కట్టుకున్న ఇల్లు కూడా పోగొట్టుకొని మళ్ళీ యథావిధిగా మళ్ళీ నిలబడి మళ్ళీ ఇల్లు కావాలి కష్టపడాలి, సంపాదించాలి, సాధించాలనేది ఆరాటం పడుతుంటారు. మరి ఎంత ఆరాట పడ్డా కూడా వీళ్ళకి చెడమ తీరిక ఉండదు, దమ్మె ఆదాయం ఉండదు. ఏ కార్యక్రమం చేసినా, ఏ పని చేసినా మనశ్శాంతి అనేది ఉండదు. ఇంట్లో ఒకరి మాట ఒకరికి మనశ్శాంతి లేకోకుండా, ఒకరి నుంచి ఒకరికి డిస్టర్బెంట్ కావటం, ఏ కార్యక్రమం చేసినా ఏదో ఒకటి దెబ్బ తినటం, లేనిపోయిన చిక్కులు తెచ్చుకోవటం, లేనిపోయిన విధానాలు చేసుకోవటం, ఇలాంటి సమస్యలు చాలా వరకు ఎదురవుతుంటాయి. కాబట్టి మీరు ఎవరెవరినో నమ్మి మీ కుటుంబాన్ని అల్లరి పాలు చేసుకుంటారు. కాబట్టి ఒకరికి ఏదో మంచి లైఫ్ ఇవ్వాలనుకుంటారు, ఒకరు కాకపోతే ఒకరికి ఆరోగ్య సమస్యలు రావటం, మనసు శాంతిగా ఉండకోకుండా ఉండటం, మరి ఎంత కష్టపడ్డా, ఎంత డబ్బు సంపాదించినా ఆ ఇంట్లో డబ్బు నిలబడుకోకుండా ఉండటం, మరి ఆ ఇంట్లో కొంత చెడు గ్రహాలు అనేది తిరుగుతుంటాయి. మరి ఆ చెడు గ్రహాల వలన వాళ్ళ మైండు, మనసు, ఆలోచన, త్రికార శుద్ధి కరెక్ట్గా ఉండకోకుండా మనసు ఒక దుక్కున, పని ఒక దుక్కునగా ఉంటుంది. కాబట్టి మీరు ఏ కార్యక్రమైనా, ఏ పనైనా కానీ తొందరపడి ఏది చేయొద్దండి. పెద్దవాళ్ళ ఆశీర్వాదం తీసుకోండి. ఆరోగ్య సమస్యలు ఎక్కువగా కనబడుతున్నాయి. ఈ ఆరోగ్య సమస్యలు మీ తల్లిదండ్రులకు కానీ, మీకు కానీ కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్, కొంచెం రక్తపోటు లాంటిది, మెయిన్గా హార్ట్ ప్రాబ్లం లాంటిది, మరి నరాల వీక్నెస్సు, ఇలాంటి కొన్ని సమస్యలు కొంచెం ఎదురొచ్చే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. మరి ఇలాంటి సమస్యలు వచ్చే ముందే అతి జాగ్రత్తలు మీరు కొన్ని పాటించినట్టుగైతే తప్పకుండా మీరు ఆరోగ్యాన్ని కాపాడుకునేట్టుగా అవుతారు. మీ లైఫ్లో, మీ కెరీర్లో మీరు అనుకున్న దాన్ని సాధించగలుగుతారు. కాబట్టి మీరు ఏది చేయాలన్నా, ఎడుపోవాలన్నా కూడా ఇప్పుడు టయాలు కొంచెం అనుకూలంగా లేని దాని వలన 3 గ్రహాలు ఘోషిస్తున్నాయి. రావు, కేతు, గురుడు, ఈ 3 గ్రహాల వలన ముందుకు పోనీకోకుండా, వెనక్కి పోనీకోకుండా మనసుని నిలబెట్టేస్తుంది. ఎంత తెలివి కల్లవాడు కానీ, ఎంత తెలివితేటలైనా కానీ, ఎంత డబ్బున్నోడైనా కానీ ఈ 3 గ్రహాల వల్ల మైండ్ డిస్టర్బెంట్ అవుతుంటుంది. మానసికమైన ఒత్తిడి, నమ్మిన వాళ్ళు మోసం చేయటం, ఏ కార్యక్రమం చేసినా చికాకులు, లక్ష్మి నిలబడుకోకుండా ఉండటం, నరఘోష ఎక్కువగా ఉంటుంది. మరి వీళ్ళకి విద్యా రంగంలో చూసుకుంటే మంచి విద్య, పెద్ద అవకాశాలు, పెద్ద పనులు అభివృద్ధికి వస్తాయి. విదేశాల ప్రయాణాలు ఎక్కువగా కనబడుతున్నాయి. మరి ఇలా జాతక యోగంలో స్త్రీ నుంచి అదృష్టం బాగుంటుంది. ఒక స్త్రీ నుంచి అదృష్ట యోగం అనేది కలిసి వస్తుంది. కాబట్టి ఎక్కువగా స్నేహం అనేది తగ్గించాలి. అన్నదమ్ముల మధ్యలో కూడా వీళ్ళకి కొన్ని లేనిపోయిన సమస్యలు కొంచెం ఎదురవుతుంటాయి. బంధుమిత్రులు, అక్కజల్లిల మధ్యలో స్థిరాస్తులు, భూములు కానీ, ఇల్లు కానీ, స్థిరాస్తుల మధ్యలో కొంచెం రావాల్సింది మనకి రానికోకుండా, మనకు దక్కేది దక్కనీకోకుండా చేస్తుంటారు. ఎందువల్ల ఇలా జరుగుతుంటాయి. మరి కుటుంబంలో మనశ్శాంతి తక్కువగా ఉంటుంది. ఏమీ లేని వాళ్ళని మనం పట్టుకొని వాళ్ళకి ఏదో లైఫ్ ఇచ్చి కుటుంబాన్ని బాగు చేయాలని మీరు అనుకుంటారు. కాబట్టి వాళ్ళ జాతక యోగంలో చూసుకుంటే ఎక్కడ పోయినా కూడా కర్మఫలం అనేది మనిషిని తిప్పుతూనే ఉంటుంది. కర్మఫలం అంటే చాలా పెద్దది. కాబట్టి నువ్వు వాళ్ళకి మంచి చేయాలనుకుంటే వాళ్ళే నీకు చెడు చేస్తారు.
కాబట్టి అలాంటి టైం రాకముందే కొద్దిగా జాగ్రత్తలు పడాలి, మంచిగా ఆలోచన చేసుకోవాలి, కుటుంబాన్ని ముందుకు తేవాలి అని మీరు ఎంతగా ఆలోచన చేస్తుంటారో, మరి మీరు కష్టపడేది మీ కుటుంబాన్ని గురించే కదా మీరు పోరాటం చేసేది. మీరు ఒక్కడే బాగుండాలని కాదు కదా, కుటుంబంలో అందరూ బాగుండాలి, దాంట్లో మనం ఉండాలి, అందరూ పైకి రావాలని అనుకుంటాం. కానీ ఈ గ్రహాలను కూడా మనం కొన్ని తెలుసుకునేట్టుకైతే ఆ గ్రహాలకి ఎక్కడెక్కడ శాంతం చేయాలో ఆ గ్రహాలకి ఎప్పుడు శాంతం చేసి కట్టడి కడితే అప్పుడు మీకు కుటుంబానికి అభివృద్ధి పెరుగుతుంది, మనశ్శాంతి కలుగుతుంది, లక్ష్మి నిలబడుతుంది, చేసే కార్యక్రమాలు ముందుకు అవుతాయి. మరి ఎన్నో రోజుల నుంచి మీరు అనుకున్న కోరికలు, చేసే కార్యక్రమాలు, కొన్ని అనుకున్న మొక్కులు కూడా కొన్ని మీరు లేట్ చేసిన దానివల్ల, మొక్కులు మొక్కి చెల్లించుకోకుండా ఉండదాని వల్ల ఇలాంటి కొన్ని ఇబ్బందికరమైన సమస్యలు మీకు ఎదురవుతుంటాయి. అలాగ సమస్యలు మీకు రాకోకుండా ఉండాలి అంటే మీరు కొద్దిగా జాగ్రత్తలు అనేది కొన్ని పాటించాలి. మరి వ్యవసాయంలో కూడా బిగినింగ్స్లో, రియల్ ఎస్టేట్లో, మరి మీరు చేయాల్సిన కంపెనీ దాంట్లో కానీ బిగినింగ్స్లో కానీ మీరు కొంత మార్పులు రాబోతున్నాయి, చేంజెస్ రాబోతున్నాయి. ఈ నెల 21వ తారీఖు నుంచి నూతన పనులు, నూతన కార్యక్రమాలు అభివృద్ధిగా వచ్చే మార్గాలు ఉన్నాయి. కాబట్టి మీరు ఎన్నో రోజుల నుంచి ఒక బిగినింగ్స్ పెట్టుకొని దాని గురించే పోరాడుతుంటారు. కానీ ఆ బిగినింగ్స్లో మనకి ఇలా ఉన్నది, దీనికి ఏం చేస్తే మనం బాగుంటాము అనేది ఒకటి తెలుసుకోకోకుండా అదే కంటిన్యూ చేస్తుంటారు. ఇక బాగుపడతాం, నెక్స్ట్ ఇయర్ బాగుపడతాం అన్నట్టుగా దాన్నే మీరు ఫాలో అవుతుంటారు. దానివల్ల మీరు పైకి పోకుండా, కిందకి పోకోకుండా, ఎంత సంపాదించినా మీకు చేతిలో నిలబడకోకుండా మానసికమైన ఒత్తిడితో బాధపడుతూ ఉంటారు. కాబట్టి ఒక సమస్యలో మీకు జరుగుతున్నది అంటే దాని గురించి మనం తెలుసుకొని దానికి ఏ గురువు దగ్గరికి వెళ్ళాలి, ఏ పూజారి దగ్గరికి వెళ్ళాలి, ఎలా పోతే మనకి సమస్య తీరుతుంది, ఏ విధంగా పోతే మనకు బాగుంటుంది అనేది దాన్ని తెలుసుకొని పెద్ద గురువులతోని మీరు తెలుసుకొని దానికి ఒక మార్గాన్ని మీరు గ్రహించినట్టుగైతే తప్పకుండా మీలో ఉన్న సమస్యను కానీ కొంచెం తీసేశారనుకోండి, తప్పకుండా మీరు ఒక స్థాయికి రాగలుగుతారు, అనుకున్నది తప్పకుండా సాధించగలుగుతారు. మరి ఎక్కడెక్కడో పోయి మీరు జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారు. కాబట్టి తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి నాకు ఒకసారి సంప్రదించినట్టుగైతే మీ పేరుని బట్టి, సమయాన్ని బట్టి, జాతకాన్ని బట్టి ఎలా ఉంది, ఎలా నడుస్తుంది, ఏమిటా అనేది చూసి చెప్పగలుగుతాం. తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి సంప్రదించండి. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః.